హాయ్ హలో వెల్కమ్ టు 100% వెజ్. ఇవాళ రెసిపీ మన ట్రెడిషనల్ స్వీట్ రవ్వ లడ్డూలు. ఎంతో సాఫ్ట్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టారంటే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు వేసుకుని ఎర్రగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసుకుని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సన్నని సెగ మీద 1 కప్పు బొంబాయి రవ్వని కూడా 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ మంచి వాసన వస్తూ బాగా ఎర్రగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి 1 నిమిషం వేయించి తీసేయాలి. ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకొని అది ఒక మరుగు వచ్చిన తర్వాత 2 కప్పుల దాకా పంచదారను వేసుకుని తీగ పాకం రానివ్వాలి. ఇక్కడ తీపి తక్కువ తినేవాళ్ళు 1.5 కప్పుకి పంచదార కొలతను తగ్గించుకోవచ్చు. పంచదార కరెక్ట్ పాకం రావడానికి ఖచ్చితంగా 10 నిమిషాల సమయం పడుతుంది. 10 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా సగం మరుగుకొచ్చాక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూపించిన విధంగా తీగపాకం వచ్చిన తర్వాత రవ్వ మరియు కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ పాకాన్ని బాగా పీల్చుకోవడానికి 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. అప్పటిదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం రవ్వ గట్టిపడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా రవ్వ ముద్దలాగా అయ్యి గిన్నెని వదిలేస్తుంది కదా. ఈ టైంలో స్విచ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. 10 నిమిషాల పాటు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి నెయ్యి అప్లై చేసుకుని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. వేయించిన జీడిపప్పు మరియు కిస్మిస్తో పైన గార్నిష్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన సాఫ్ట్ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో మా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా 100% వెజ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.